ఏప్రిల్ 12వ తేదీన కొండగట్టులో జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మాల విరమణకు వచ్చే స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించాలని కొండగట్టు ఆలయ అభివృద్ధి కమిటీని కోరిన నిర్మల్ జిల్లా కడెం భక్త హనుమాన్ మాలధారణ స్వాములు గతంలో కనీస సౌకర్యాలు కల్పించకుండా స్వాముల పట్ల ఆలయ సిబ్బంది పోలీసులు ప్రవర్తించిన తీరు హనుమాన్ మాలధారణ స్వాముల మనోభావాలను దెబ్బతీశాయని కనీసం ఈసారైనా కనీస సౌకర్యాలు కల్పించి స్వాముల పట్ల ఆలయ సిబ్బంది అధికారులు ఆలయ డ్యూటీలో బాధ్యతగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ సౌమ్యంగా హనుమాన్ మాలధారుల పట్ల ఓపికతో ప్రవర్తించి మానసిక ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలని ఆలయ కమిటీ స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టరు దేవాదాయ మంత్రివర్యులు ఆదేశాలు జారీ చేయాలని శ్రీ హనుమంతుల వారు నెలకొని ఉన్న కొండగొట్టు ఆలయ ప్రతిష్టతను ప్రపంచవ్యాప్తి చేసేందుకు కృషి చేయాలని హనుమాన్ మాలధారణ భక్తుల తరపున బనావత్ సిద్ధార్థ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాసారపు రాజేష్ గౌడ్, మెంగు కిరణ్, సింగారపు అంజన్న, వెన్న లక్ష్మణ్, రాజు, గోవర్ధనచారి, హనుమాన్ మాలధారులైన స్వాములు పాల్గొన్న వారిలో ఉన్నారు. జై శ్రీరామ్. నా పేరు సిద్ధార్థ నాయక్. ఈరోజు మేము కడెం మండల రామాలయంలో ఈరోజు స్వాములందరం కలుసుకోవడం జరిగింది. ఏదైతే మరి 108వ రోజు మాలతో నుంచి మొదలు పెడితే మరి వచ్చే నెల 12వ తారీఖున జరిగే చిన్న హనుమాన్ జయంతి వరకు స్వాములందరూ ఉమ్మడి జిల్లా నుంచి కొండగట్టుకు పోతూ ఉంటారు. అక్కడే మాల విరమణ కూడా చేస్తూ ఉంటారు. అయితే మేము కొండగట్టు యాజమాన్యానికి, ఆలయ సిబ్బందికి మేము ఇక్కడ నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి మరి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి కనీసం మర్యాదలు ఇస్తూ, మరియు అలాగే దర్శన నిమిత్తం కూడా మరి ఒక ప్రతి స్వామికి కూడా మంచి సువర్ణ దర్శనం చేసే విధంగా కూడా మరి ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు, మరి స్వాములందరూ దృష్టిలో పెట్టుకొని హనుమాన్ జయంతి చేసే కార్యక్రమంలో స్వాములందరితో పాలు పంచుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బోలో పవనసుత హనుమానికి, రామచంద్ర భగవానికి జై శ్రీరామ్.